బెత్లెహేము నివాసైన యెష్షయికి 8 మంది కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు దావీదు. ఒక వినయపూర్వకమైన గొర్రెల కాపరి. అతనొక బాలుడు. ఆ సమయంలో ఇజ్రాయేలీలు మరియు ఫిలిస్తీయుల మధ్య ఒక గొప్ప యుద్ధం జరగసాగింది. ఫిలిస్తీయుల నుండి గాటు అనే ప్రాంతం నుండి వచ్చిన గొల్యాతు అని ఒక శక్తివంతమైన యోధుడు, 9 అడుగుల కంటే ఎక్కువ ఎత్తుగలవాడు, 1000 షెకెళ్లు బరువు ఉన్న కంచు కవచం ధరించుకున్నవాడు. సౌలు రాజుతో సహా ఇజ్రాయేలీలు భయపడి అతనిని ఎదుర్కోవడానికి ధైర్యం కూడా చేయలేరు. యుద్ధభూమిలో తన సహోదరులకి ఆహారం ఇచ్చి మరియు వారి యొక్క సమాచారాన్ని తీసుకురావడానికి యెష్షయి యువ దావీదుని పొలాల నుండి పంపుతాడు. అప్పుడు గొల్యాతు ఇజ్రాయెల్ సవాలు చేయడం విన్న దావీదును పిలిపించిన సౌలుతో, దావీదు సింహం మరియు ఎలుగుబంటి నుండి తనను రక్షించిన ప్రభువు తనను మళ్లీ రక్షిస్తాడని సౌలుతో ప్రకటించాడు. సౌలు తన ధైర్యాన్ని సందేహించాడు, కాని ఒక కవచం మరియు కత్తిని ఇచ్చాడు. కాని దావీదు వాటిని నిరాకరించాడు. తాను వాటికి అలవాటు పడలేదని మరియు ప్రభువుపై మాత్రమే నమ్మకముంచుతానని చెప్పాడు. అప్పుడు దావీదు, నువ్వు కత్తితో ఈటతో నా మీదకి వస్తావు, కాని నేను సర్వశక్తిమంతుడైన ప్రభు నామంలో నీ మీదకి వస్తున్నాను. ఈ రోజు ప్రభు నిన్ను నా చేతుల్లోకి అప్పగిస్తాడు, నీ తలను నరికివేస్తాడు. ఎందుకంటే నా నమ్మకం దేవునిపైనే ఉంది మరియు లోకమంతా ప్రభు రక్షిస్తాడని తెలుసుకుంటుంది అని చెప్పి ఒక వడిసల మరియు 5 మృదువైన రాళ్లతో దావీదు ఆ దిగ్గజాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఒక రాయి గొల్యాతు నుదిటిపై తగిలింది. ఆ బలవంతుడైన ఫిలిష్తీయులు ఓడిపోయి నేల కూలిపోయాడు. ఇజ్రాయేలీయులు ఫిలిష్తీయులను వెంబడించసాగారు. దావీదు గొల్యాతు తలను సౌలు దగ్గరికి తీసుకెళ్లు తాను ఎవరు అని సౌలు అడగగా బెత్లెహేము వాడైన యెష్షయి కుమారుడని చెప్పాడు.